అయ్యప్పకు మరియు మహిషికి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? అయ్యప్పని శాస్త అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి సముద్ర మంతనం తరువాత శివుడికి మరియు విష్ణువుకి జన్మిస్తారు. పార్వతీదేవినే అయ్యప్పని ప్రేమతో పెంచి అన్ని విద్యలను నేర్పిస్తుంది. ఆ తరువాత అయ్యప్పకు 2 పెళ్లిళ్ళవుతాయి. ఇక్కడ ఇప్పటికీ కూడా మహిషి దేవుళ్ళని హింసిస్తూ భూమి మీద కూడా ప్రజల్ని చంపుతూ ఉంటుంది. ఆమె కోరినట్లే శివుడికి మరియు విష్ణువుకి కుమారుడు జన్మించాడు. కానీ ఆమె ఇంకొక కోరిక కూడా కోరింది కదా, తన మరణం కేవలం భూమి మీద మాత్రమే జరగాలి అని. ఆమెని భూమి మీదికి రప్పించడానికి దత్తాత్రేయుడు సహాయం చేస్తుంది. అప్పుడు లీలావతి ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చి ఒక సుందర మహిషి రూపంలోకి మారిపోయి స్వర్గానికి వెళతాడు. ఎప్పుడైతే మహిషి సుందర మహిషిని చూస్తుందో వెంటనే ఆమె అతని ప్రేమలో పడిపోతుంది. ఇన్ని రోజులు దేవుళ్ళ మీద పగ అని అంటూ శృంగారం చేయకుండా ఉండడం వలన సుందర మహిషిని చూడగానే అతనితో శృంగారం చేయాలి అని కోరిక కలుగుతుంది. ఆమె మెల్లగా కామంతో నడుచుకుంటూ అతని దగ్గరికి రాగానే సుందర మహిషి ఆమెకు ముద్దు పెట్టి సిగ్గుతో పరిగెత్తుతూ వెళతాడు. ఆమెకు ఇక కామవాంఛ మరింత ఎక్కువైపోతుంది. అతని వెనకాలే పరిగెత్తుతూ వెళుతూ ఉంటుంది. సుందర మహిషి ఆమెని భూలోకానికి తీసుకుని వెళతాడు. ఆమె ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడుతుందో వెంటనే సుందర మహిషి రూపం నుండి దత్తాత్రేయుడు రూపంలోకి మారిపోయి, ఓ లీలావతి, నువ్వు ఇచ్చిన శాపంతోనే నిన్ను నా వెనకాల పడేలా చేశాను. నువ్వు చేసిన తప్పులకి నీ మరణం తథ్యం అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు అక్కడ ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ దివ్యమైన వెలుగు భూమి మీద పడుతుంది. ఆ వెలుగులో నుండి శాస్త పులి మీద కూర్చుని వస్తాడు. మహిషి శాస్తని దూరం నుండి చూడగానే ఆమెకు కూడా అర్థమైపోతుంది, ఇతను శివుడికి మరియు విష్ణువుకి జన్మించిన బాలుడు అని. ఆ దున్నపోతు కొమ్ముడిని పట్టుకుని మహిషి ఎంత శక్తి ఉపయోగించి వెనక్కి తోస్తున్నా కూడా శాస్త ఆపేస్తాడు. శాస్త తన శక్తి మొత్తం ఉపయోగించి మహిషి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటాడు. ఆ గుద్దులకి మహిషి రక్తం కక్కుతూ ఉంటుంది. మహిషి దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుతూ పారిపోతూ ఉండగా శాస్త కూడా మహిషి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దున్నపోత మీదికి ఎగిరి కూర్చుంటాడు. ఆ దున్నపోత మీద కూర్చుని ఆమె కొమ్ములని విరగొట్టేస్తాడు. ఆ నొప్పి భరించలేక మహిషి అక్కడికక్కడే పడిపోతుంది. మహిషి శరీరం మీదనే తాండవం చేస్తాడు. అలా తాండవం చేస్తుంటే మహిషి శరీరం నుచ్చు అయిపోతుంది. అలా మన శాస్త్రస్వామి మహిషిని హతమారుస్తాడు. అలా చనిపోయిన మహిషి శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే లీలావతి. ఆమె శాస్త్రాన్ని చూసి ప్రేమలో పడిపోయి నన్ను వివాహం చేసుకోమని కోరగా, కుదరదు, నాకు 2 భార్యలు ఉన్నారు, తరువాత జన్మలో చూద్దాములే అని చెబుతాను. మీరు మళ్ళీ జన్మించేంత వరకు ఇక్కడే మహిషి రూపంలోనే ఉంటాను. మళ్ళీ నన్ను హతమార్చిన తరువాత నన్ను పెళ్లి చేసుకోమని కోరతాను అని అంటుంది. సరేలే చూద్దాం అని శాస్త్ర అక్కడి నుండి వెళ్ళిపో. అయ్యప్పకు 4 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూసేయండి. మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.